కీరదోసలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా దాగి ఉన్నాయి. వీటిని తినడం వల్ల ఎన్నో రకాల సమస్యలు దూరమవుతాయి. కాబట్టి కీరదోసను తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి? అదేవిధంగా వీటి ద్వారా మన శరీరానికి వచ్చేటటువంటి శక్తి ఏంటో చూద్దాం. కీరదోసకాయలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే, అదేవిధంగా మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా అనేక వ్యాధుల ప్రమాదాన్ని ఇవన్నీ కూడా తగ్గించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తీసుకోవడం కారణంగా మనలో ఉన్నటువంటి కణజాలం ఏదైతే ఉంటుందో దానంతా కూడా బలోపేతం చేసేందుకు చాలా హెల్ప్ చేస్తుంది. కీరదోసను సలాడ్ రూపంలో తీసుకుంటే కనుక చాలా మంచిది అనమాట. దీని ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి డిహైడ్రేషన్ తగ్గిపోతుంది. అదేవిధంగా శీతాకాలంతో పాటు వేసవికాలంలో కూడా దీన్ని రెగ్యులర్ తీసుకుంటే చాలా మంచిది. చల్లని వాతావరణంలో కీరదోస తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు అయితే ఉంటాయి అనమాట. ముఖ్యంగా కీరదోసను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడం అయితే జరుగుతుంది. అదేవిధంగా చర్మానికి మేలు చేస్తుంది. కీరదోసకాయలు మన చర్మాన్ని చాలా ప్రయోజనకరంగా మారుస్తాయని చెప్పొచ్చు. అందుకే దీన్ని అనేక ఫేస్ ప్యాక్లు, సౌందర్య ఉత్పత్తులు ఉపయోగిస్తారు. కీరదోసకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కాబట్టి మనం దీన్ని తింటే చర్మం సహజంగా కాంతివంతంగా మారుతుంది. అదేవిధంగా హార్ట్ అటాక్ రిస్క్ కూడా అనమాట. హార్ట్ అటాక్ రిస్క్ తగ్గించేందుకు, నివారించేందుకు కీరదోస చాలా ఉపయోగపడుతుంది. ఈ కూరగాయలో డైటరీ ఫైబర్ ఉంటుందన్నమాట. అలాగే పొటాషియం బాగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీని ద్వారా అధిక రక్తపోటు సమస్యలు అనేవి ఉండవన్నమాట. తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. నెక్స్ట్ ఎముకలకు చాలా మంచిది. రోగనిరోధక శక్తి పెంచడంలో, ఎముకల పటుత్వాన్ని కోల్పోకుండా చేయడంలో కీరదోసకాయ సహాయపడుతుంది. అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారికి కీరదోస ఒక దివ్య ఔషధం. చలికాలంలో కీరదోసను రెగ్యులర్ గా తింటే క్రమంగా బరువు తగ్గుతారు. వాస్తవానికి చలి వల్ల చాలా మంది ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు. దీని కారణంగా శారీరక శ్రమ కూడా తగ్గుతుంది. ఈ కాలంలో ఆయిలీ ఫుడ్స్ కూడా బాగా తింటారు. వీటికి బదులు ఈ కీరదోసకాయ తింటే క్యాలరీలు తీసుకోవడం తగ్గడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా చాలా సహాయపడుతుంది.